కనపడుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హంద్రనివా నుంచి బుక్కపట్నం చెరువుకి అదేవిధంగా ధర్మవరం చెరువుకి నీళ్లు కూడా ఇస్తున్నాం. దాని ప్రకారంగా పులేట్పల్లి, నాగసముద్రం చెరువు, నాగసముద్రం చిన్న చెరువు, అదే మేడాపురంతో ఒక చెరువు 3 చెరువులు కూడా నీళ్ళు వస్తున్నాయి. ఈ చెరువులన్నీ కూడా మరవెళ్తూ ధర్మవరం చెరువులకు కూడా నీళ్ళు ఇవ్వాలని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కూడా చేశాం. ముఖ్యంగా ఈరోజు ఈ పులేట్పల్లికి వస్తే దాదాపు ఈ చెరువుకి పెద్దవాళ్ళందరూ అంటున్నారు, అక్క మా నాన్న వాళ్ళు కూడా ఒక కథలుగా మాకు చెప్పేవాళ్ళు, ఈ చెరువుకు నీళ్ళు రాక ఎన్నో సంవత్సరాలైంది, ఈ చెరువుకి ఇక్కడ దాకా వస్తే 1 నెల నీళ్లు, ఈ సైడ్ ఇక్కడ దాకా వస్తే 2వ నెల 3వ నెల అని కూడా మా నాన్నగారు కూడా మాకు చెప్పేవారు. కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు 34 సంవత్సరాల తర్వాత మేము ఈ చెరువులో పులేట్పల్లి చెరువులో నీళ్లు చూసిందే కాకుండా మరువు కూడా వెళ్ళింది. మాకు ఆనందంగా ఉంది. ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉంటామని చాలామంది ప్రజలు కూడా ఈరోజు చెప్తున్నారు. కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేవు. పులేట్పల్లిలో ఇప్పటికే దాదాపు 30-40 బోర్లు కూడా ఇక్కడ ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్ళు కూడా పడలేదు. నీళ్ళ దాహం ఏ విధంగా మేము తీర్చాలని చాలా ఆలోచనలు కూడా పడినాం. లాస్ట్ ఇయర్ మేము హంద్రనివా అన్ని చెరువులకి నీళ్ళు ఇచ్చినప్పుడే ఈ చెరువు కూడా నీళ్ళు తీసుకురావాలని ఆ రోజే ప్రయత్నం చేస్తే ఆ రోజు రైల్వే దగ్గర పనులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా పూర్తి కాలేదు కాబట్టి ఆ రోజు మనం నీళ్ళు తీసుకురాలేకపోయినాం. ఆ పనులు కూడా వెంటనే రైల్వే వాళ్ళతో కూడా నేను కూడా మాట్లాడి స్వయంగా నేను కానీ శ్రీరామ్ బాబు బెంగళూరు కూడా వెళ్ళి రైల్వే వాళ్ళతో మేము మాట్లాడి ఆ పనులన్నీ కూడా పూర్తి కూడా మేము చేయించినాం. చేసిన తర్వాత ఈరోజు పులేట్పల్లికి నీళ్ళు వచ్చినాయి. పులేట్పల్లి నుంచి వెంటనే ఒక 4-5 రోజుల్లో ధర్మవరం చెరువు కూడా నీళ్లు చూస్తే అంతకన్నా మాకు ఇంకా ఆనందం లేదు. చాలామంది ప్రజలు కానీ ధర్మవరం పట్టణంలో కూడా నీళ్ళ సమస్యలుండి చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఒక బుక్కపట్నం, ఒక ధర్మవరం, ఒక పులేట్పల్లి, ఒక కుంటమెద్ది అనేది కాకుండా అనంతపురం జిల్లాలో ఎన్ని చెరువులు ఉంటే అన్ని చెరువులకి నీళ్ళు అందించాలనే మంచి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ముందు అడుగేశారు.